ఇండస్ట్రీలో ఎవరి సపోర్ట్ లేకుండా చిన్న స్థాయి నుంచి నేచురల్ స్టార్గా ఎదిగాడు నాని. హీరోగా తను ఎలా అయితే సూపర్ సక్సెస్ అయ్యాడో నిర్మాతగాను అంతే. తన వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి వచ్చిన ఏ సినిమా అయినా ప్రేక్షకుల్ని నిరుత్సాహపరచదు. ఇక హీరోగా ప్రజెంట్ వరుస సినిమాలు తీస్తూనే నిర్మాతగా చిన్న సినిమాల్ని మంచి ప్లానింగ్తో తీస్తున్నాడు నాని. వాటిని ప్రమోట్ చేసుకునే విధానం కూడా బాగుంటుంది. ఇక ఈ వాల్ పోస్టర్ బ్యానర్ నుంచి వస్తున్న మరో సినిమా కోర్ట్. ప్రియదర్శి కథానాయకుడిగా నటించిన ఈ సినిమా మార్చ్ 14న రిలీజ్ అవుతోంది. అయితే యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలా మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్న ప్రాజెక్ట్ను నాని తన సొంత బ్యానర్పై ప్రొడ్యూస్ చేయనున్న విషయం తెలిసిందే. ఇక కోర్ట్ మూవీ ప్రమోషన్లు మొదలుపెట్టిన నాని రీసెంట్గా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో చిరు ఓదెలా ప్రాజెక్ట్పై ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు. చిరంజీవితో శ్రీకాంత్ చేయబోయే ప్రాజెక్ట్ వచ్చే సంవత్సరంలో రానుందని ఆయన వెల్లడించారు. ఇక ఇప్పటికే కోర్ట్ సినిమా ఓటీటీ డీల్ క్లోజ్ అవ్వగా దాదాపు 9 కోట్లకి నెట్ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాను కొనేసింది. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తం 6 కోట్లలో కోర్ట్ సినిమా పూర్తవగా ఓటీటీ డీల్తోనే ఈ మూవీ ఇప్పుడు 3 కోట్లు లాభం పొందింది. ఇది కేవలం ఓటీటీ డీల్ మాత్రమే. శాటిలైట్ డీల్ ఇంకా క్లోజ్ అవ్వలేదు. థియేటర్ నుంచి వచ్చిందంతా కూడా లాభమే. రిలీజ్ మంచి టాక్ వస్తే నానికి మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి.